145, అదర్స్ 1 నుంచి 5. ఎస్ సంగప్ప గారు. సారో మాట చెప్పి ఇంతకు నగేష్ సార్ ఆయన దీంతో ఈ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ లో అంటే ఆ ఏరియాలో మైనార్టీ ఓట్లు అంటే ఓవరాల్ నువ్వు డిస్ట్రిక్ట్ గా చూసి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ బార్డర్ కాన్స్టిట్యూన్సీ లో ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బార్డర్ లోనే కదా వాళ్ళందరూ రోహింగ్యాస్ తర్వాత బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఫేజ్ 2 కు సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వచ్చింది 5 గంటల వరకు 89.99%, దాదాపు 90%. ఫేజ్ 2 5 గంటల వరకు. ఇంకో గంట తర్వాత జ్ఞానేష్ కుమార్ సిఈసి మాట్లాడారు. హైయెస్ట్ ఎవర్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 సిన్స్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే హైయెస్ట్ ఎవర్ అని చెప్పారు. ఈసీఐ కంగ్రాచులేట్స్ ఈచ్ ఓటర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆన్ దిస్ హిస్టారిక్ ఫీట్. సో 90%, ఫస్ట్ ఫేజ్ లో 94%, ఇప్పుడు 90%, ఇంకా పెరగొచ్చు కూడా 92-93 దాకా వెళ్ళొచ్చు. 93 అయితే అవుతా అనిపిస్తుంది నాకైతే, నాకు కూడా. ఎందుకంటే మొన్నటి చూసినట్టు అట్లా అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పెరిగిన ఓట్ పర్సెంటేజ్ ఒకటి 2 విషయాలు సార్ చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి ఏంటంటే సార్ వల్ల బీజేపీకే నష్టం జరిగింది. ఎందుకంటే జరిగిందంటే ఆ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వేరే వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను, మేము ఓల్డ్ సిటీకి బండి సంజయ్ గారితో కలిసి నేను వెళ్ళాను. అక్కడ బెంగాల్ వాసులతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మీరందరూ ఓటు వేయడానికి వెళ్ళండి అని మాట్లాడినప్పుడు అందులో చాలా మంది అక్కడికి సర్ టైంలో అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు, మళ్ళీ అక్కడ పోవడం ఎందుకు లేదు. ఇంతకుముందు అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉండేది అనమాట. మైనార్టీలేమో అక్కడే ఫిక్స్ అయి ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఈ నాన్ మైనార్టీస్ ఎవరున్నారో అక్కడ ఈ మైనార్టీస్ దాడుల వల్ల కావచ్చు, లేకపోతే ఈ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక, వాళ్ళ మీద చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలపై ఎవరైతే సెటిల్ అయినారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఓటు కోల్పోయినారు అంటే వాళ్ళు ఇక్కడ ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో ఉంచుకుందాం అనుకున్నారు. మన దగ్గర ఇంకా స్టార్ట్ కాలేదు, అయినా కూడా వాళ్ళు అక్కడ వదిలేసుకున్నారు. సో ఈ విధంగా నిజానికి హిందువుల ఓట్లు చాలా ఎక్కువగా పోయినాయి అక్కడ కావచ్చు, లేదు ఈవెన్ యూపీలో కూడా అంతే కదా. యూపీలో కూడా తీస్తే మొత్తం అది మా బీజేపీకే నష్టం అని చెప్పి అక్కడ లోకల్ గా జరిగిన డిస్కషన్ కూడా జరిగింది. సో అదొక ఇదైంది. అయినా కూడా ఉన్నటువంటి వాళ్ళలో ఒకటి సార్ చెప్పినట్టు మన ముస్లింలు లేదా మైనార్టీలందరూ కూడా మా ఓటేయకపోతే మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పోతాయేమో అన్నట్టు భయంతో ఓటేసినారు. హిందువులు ఫస్ట్. మరొక ప్రముఖ సంస్థకు సంబంధించి వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. పీ మార్క్ సంస్థ భారతీయ జనతా పార్టీకి 150 నుంచి 175 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ 118 నుంచి 138 స్థానాలు. మ్యాట్రిక్స్ సంస్థ భారతీయ జనతా పార్టీకి 146 నుంచి 161, తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు. జీనియా ఎగ్జిట్ పోల్ స్లైట్లీ టువర్డ్స్ బీజేపీ. మ్యాట్రిక్స్ డిమార్క్ కాదు, పీ మార్క్ 150 నుంచి 175 భారతీయ జనతా పార్టీ. పీ మార్క్ MARQ. ఓకే. తృణమూల్ కాంగ్రెస్ 118 నుంచి 138, 147 మ్యాజిక్ ఫిగర్. మీ టైట్ ఫైట్ అంటున్నారు, మేము మ్యాజిక్ ఫిగర్ దాటేసి మేమే ముందున్నాము. మ్యాజిక్ ఏమంటానికి మార్జిన్ లో ఉన్నామని మేము. తృణమూల్ కాంగ్రెస్ కూడా దగ్గరలో ఉంది, 140, 138 ఇట్లా వస్తున్నాయి, 144. ఇప్పుడు జీనియా 145 అంటే లెఫ్ట్ అదర్స్ ఒకళ్ళు 5 ఉన్నారు. ఆ 145 అప్పర్ ఎండ్ వచ్చింది అనుకోండి, అదర్స్ 1 అంటే కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్, వాళ్ళు ఎట్లాగో తృణమూల్ కాంగ్రెస్ కే ఇస్తారు సపోర్ట్. మీకు ఎవరు పోల్స్ ఏం చెప్తున్నది భరత్ గారు? సార్ చెప్పండి. పోల్ ఆఫ్ పోల్స్ లో ఏమొస్తున్నది? పోల్ ఆఫ్ పోల్స్ లో వెస్ట్ బెంగాల్ సంబంధించి పోల్ ఆఫ్ పోల్స్ లో ఎన్డీటీవీ మాత్రమే వాళ్ళు పోల్ ఆఫ్ పోల్స్ ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం పీపుల్స్ పోల్స్ లో అబ్సల్యూట్ మెజారిటీ చాలా ఎక్కువ ఉంది తృణమూల్ కాంగ్రెస్ కి. సో 146 పోల్ ఆఫ్ పోల్స్ 146, 140 ఇస్తుంది. ఎట్లాగవుతుంది? 146, 140. ఇప్పుడు మీరు చదివిన అన్ని పోల్స్ అంతా బీజేపీ ఫేవర్ లో ఉన్నాయి. అవును. పోల్ ఆఫ్ పోల్స్ మాత్రం బీజేపీకి అగేన్స్ట్ గా. అదే చెప్తారా, పీపుల్స్ పల్స్ లో 177 నుంచి 187 ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక 30-40 సీట్లు అక్కడ ఎక్కువ ఇచ్చారు.
పీపుల్స్ పల్స్ వాళ్ళతో మాట్లాడాను భరత్, నాకు పొద్దున్న నేనే మిత్రులు ఎవరు మాట్లాడితే మాట్లాడారు. బీజేపీ 95 నుంచి 110 మాత్రమే ఇచ్చారు వాళ్ళు. అవునవును, అవుట్ రైట్ గా వాళ్ళు బీజేపీ రాదని చెప్తున్నారు పీపుల్స్ పల్స్ వాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఇప్పుడు వీళ్ళందరూ ఫేమస్. మ్యాట్రిజ్ బీజేపీకి ఇచ్చింది 146 నుంచి 161. పీ మార్క్ బీజేపీకి ఇచ్చింది 150 నుంచి 175. పీపుల్స్ పల్స్ తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది. పోల్ డైరీ అనే సంస్థ, మరి తెలియదు మనకు పోల్ డైరీ అనే సంస్థ ఎక్కడదో, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం సరే ఇవన్నీ మిగతా అవన్నీ మనం కన్సిడర్ చేయొచ్చు. బస్ మ్యాట్రిజ్, పీ మార్క్, పీపుల్స్ పల్స్ ఇవన్నీ తెలిసిన సంస్థలు. జీనియా మా ఎగ్జిట్ పోల్ కూడా స్లైట్లీ 145 నుంచి 160 భారతీయ జనతా పార్టీ, 130 నుంచి 145 తృణమూల్ కాంగ్రెస్. ఎస్ నాగేష్ గారు చెప్పండి. ఇప్పుడు కొన్ని దీంట్లో నాకు అంటే ఇది కొన్ని కరెక్షన్స్ కావాల్సింది ఉంది. ఎందుకైతే అక్కడ మీరు ఇప్పుడు ఇచ్చిన ఫిగర్స్ బీజేపీకి ఏమో పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి, సీట్లు ఏమో తక్కువ ఉన్నాయి. అలాగే జరగడానికి స్కోప్. పర్సంటేజ్ అంటే మీరు అనేది ఓటింగ్ పర్సంటేజ్ మనం ఇక్కడ ఏం చెప్పలేదు యాక్చువల్లీ. ఓటు పర్సంటేజ్ ఒక ఇందాక చూపించిన దాంట్లో మీరు ఇచ్చేసారు. నాకు దీని గురించి ఈ ఫిగర్స్ గురించి అంటే కొంచెం ఇంకా కొంతసేపు మనం వేచి ఉండాలేమో. ఎందుకంటే ఇప్పుడు పోల్ ఆఫ్ పోల్స్ ఏమో తృణమూల్ కాంగ్రెస్ ఫేవర్ గా చూపిస్తున్నది. మీరు ఇప్పటిదాకా ఇండివిజువల్ పోల్స్ అన్ని చదివిందంతాను బీజేపీకి ఫేవర్ గా చూపిస్తున్నారు. పోల్ ఆఫ్ పోల్స్ ఏంటంటే ఇవన్నీ కూడితే పోల్ ఆఫ్ పోల్స్ కదా, అంతే కదండి. మరి ఎందుకు అట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు అది. ఎనీవే ఇప్పుడు బెంగాల్ నుంచి వేరే స్టేట్స్ కి పోతే ఇప్పుడు అస్సాంలో ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ పని చెయ్యలేదు. అక్కడ ఏంటంటే తరుణ్ గొగోయ్ ఈయన బిశ్వ శర్మకి పోటీలో ఉంటాడు అనే దాంట్లో అనుకున్న దాంట్లో అసలు మొత్తం అది ఫెయిల్ అయ్యాడు. దాని తర్వాత ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఇష్యూ ఉండేదండి మన నేషనల్ లెవెల్. ఎవరు ఫెయిల్ అయ్యారంటారు? గౌరవ్ గొగోయ్ అంటారు. గౌరవ్ గొగోయ్ ఎందుకంటే ఆయన ఇది స్టాచర్ సరిపోలేదు. రెండోది ఏంటంటే మన న్యూస్ క్లోజ్ గా ఫాలో అవుతాం దాంట్లో అక్కడ జూబిన్ గర్గ్ అని ఒక మ్యూజిక్ చాలా పెద్ద మ్యూజిక్ కంట్రీ సింగపూర్ లో చనిపోయాడు. దానివల్ల అస్సాంలో బాగా గొడవ అయింది. ఈ బీజేపీ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయటం లేదు, అది హషప్ చేయడానికి ప్రయత్నం చేసిందని చాలా ఈ బీజేపీ గవర్నమెంట్ ఆరోపణలు వచ్చాయి. సో దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం. ఆ ఎఫెక్ట్ కూడా చాలా క్లియర్ గా ఉంది. 90 to 100 అవుట్ ఆఫ్ 120. అది థర్డ్ టర్మ్ లో అది నోటబుల్ ఇష్యూ. ఏంటంటే థర్డ్ టర్మ్ లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ రాలేదంటే. అది కాకుండా ఇప్పుడు మీరు చూసారంటే అక్కడ డెమోగ్రాఫిక్స్ ఇది అస్సాంలోనే ఇక్కడ మత పరంగా అది ఉండడమే కాకుండా అక్కడ బోల్డ్ అని ట్రైబ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అక్కడ అప్పర్ అస్సాము, సెంట్రల్ అస్సాము, లోవర్ అస్సాం కాకుండా బోడోల్యాండ్ కూడా అస్సాంలోనే ఉంది. ఇంత డైవర్స్ పాపులేషన్ ఉన్నా కూడా అస్సాంలో బీజేపీ గెలిచిందంటే డెఫినెట్లీ ఒక క్రెడిట్ ఇవ్వాలి. అది కూడా థర్డ్ టర్మ్ కి గెలిచిందంటే. ఓకే, సో వెస్ట్ బెంగాల్ ఏమంటారు? మీరైతే తృణమూల్ కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం ఉందంటారా? అంటే తృణమూల్ కాంగ్రెస్ ది ఒక స్కీమ్ ఉండేదండి. ఇది లక్ష్మీ ఒక మహిళలకి ఒక స్కీమ్ ఉండేది అనమాట. అది బాగా హిట్ అయింది. అది ఇది ప్రతి వాళ్ళు ఏదైతే టీవీ కరెస్పాండెంట్స్ ఎవరైతే స్టేట్ కి వెళ్తున్నారో అందరూ దీని గురించి మాట్లాడతారు, చాలా బాగా చేస్తున్నారు అనేది. రెండోది ఏమిటంటే ఇక్కడ పెద్దగా ఏమీ యాంటీ ఇన్కంబెన్సీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమిటంటే మనకి ఇక్కడ అనిపించచ్చేమో కానీ ఏది అక్కడ వెస్ట్ బెంగాల్ లో వైలెన్స్ ఉంది అనేది. బట్ వెస్ట్ బెంగాల్ లో ఇంతకు ముందు ఏంటంటే సిపిఎం ఉన్నప్పుడు బాగా వైలెన్స్ ఉండేది. అప్పటికి ఇప్పటికి చూస్తే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు పీస్ఫుల్ స్టేట్. సో దానికి ఏంటంటే క్రెడిట్ ప్రజలు ఈవిడికే ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ వైలెన్స్ జరుగుతుండేది.
నక్సల్ మూవ్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా కాల్కటా నడి ఒడ్డులో ఇది నక్సల్ ఇట్లా పోలీసు వాళ్ళని చంపేసిన సందర్భం ఉన్నది. ఎప్పుడైతే ఆయన రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటివి ఇప్పుడు కాల్కటా ఈజ్ మచ్ బెటర్ ప్లేస్ కానీ కాల్కటాలో ఈ రోజుకి వెస్ట్ బెంగాల్ ఈ రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, పవర్టీ రేట్స్ చాలా ఎక్కువ. అందుకే అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి వేరే స్టేట్స్ కి వెళ్ళిపోతున్నారు. బట్ ప్రజలు ఏమిటంటే నేనేమనుకున్నాను ఒకటి అంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒకటి ఇక్కడ వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఏ సర్వే కూడా 100 సీట్లకు తక్కువ కనిపించట్లేదు. లాస్ట్ టైం 74 వచ్చాయి ఒకటి. రెండవది ఈ సెంట్రల్ ఫోర్సెస్ అన్న చాలా పెద్ద ఎత్తున 2.5 లక్షల మందిని మోహరించారు. అమిత్ షా అక్కడే 15 రోజులు ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? గెలిచినా గెలవకుండా దగ్గరగా అయితే వచ్చేటట్టు కనిపిస్తున్నారు. ఏకంగా లాస్ట్ మినిట్ లో ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్ లో మంచి రిజల్ట్ లేదు భారతీయ జనతా పార్టీకి. 12 మాత్రమే వచ్చాయి అవుట్ ఆఫ్ 42. లాస్ట్ టైం అన్నా పార్లమెంట్ ఎలక్షన్ లో మంచి రిజల్ట్ ఉండే. ఏకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దించేసాడు కదండి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇది కాల్కటాలోనే ఇది కాల్చిపారేస్తానని ఒక క్యాండిడేట్ బెదిరించాడు. జహాంగీర్ ఖాన్ అని అతన్ని బెదిరించాడు. అతను అసలు తన ఇంట్లో బయటకు రావడానికి భయపడిపోయాడు. ఎందుకంటే ఇతను ఉత్తరప్రదేశ్ లో చాలా ఎన్కౌంటర్ చేశాడు ఈ ఐపీఎస్ ఆఫీసర్. సో అక్కడ ఏమిటంటే ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద మోదీ ప్రభుత్వం మీద ఆరోపణ ఏమిటంటే 10,000 20,000 పారామిలిటరీ ఫోర్సెస్ ఏకంగా 2 లక్షల పారామిలిటరీ ఫోర్సెస్ బెంగాల్ లో డిప్లాయ్ చేసి ఇవాళ ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ శివసేన అంది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ లాగా రూలింగ్ పార్టీ బిహేవ్ చేసి అంతమందిని 2 లక్షల మంది వీళ్ళని దించేసింది పారామిలిటరీ ఫోర్సెస్. ప్రజల్ని అసలు అక్కడ ఫ్రీగా ఓట్ ఏమని అనేది ఆరోపణ. సో దానివల్ల డెఫినెట్లీ ఒక మంచి జరిగింది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరైతే అల్లరి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అల్లరి చేసే స్కోప్ లేదు. కానీ ఇవాళ మీరు గమనించండి ఫస్ట్ ఫేజ్ కన్నా ఎక్కువ గొడవ ఈ రోజు జరిగింది. సరే బట్ బై అండ్ లార్జ్ వెస్ట్ బెంగాల్ స్టాండర్డ్స్ చూస్తే గొడవలు బాగా ఫస్ట్ ఫేజ్ లో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు, ఒక బూత్ లో జరగలేదు. సో చాలా పీస్ఫుల్ గా జరిగినట్టే కదా. చాలా పీస్ఫుల్ ఫస్ట్ ఫేజ్ చాలా పీస్ఫుల్ జరిగింది. కానీ ఇవాళ ఏంటంటే ఈ టేప్ ఇన్సిడెంట్ చెప్పారు చూడండి సంగప్ గారు. అది ఎక్కడ జరిగిందంటే డైమండ్ హార్బర్ కాన్స్టిట్యున్సీ అభిషేక్ బెనర్జీ నియోజకవర్గంలో 3 చోట్ల జరిగింది, 3-4 చోట్ల వచ్చినాయి. అదే అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం. ఆ డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం ఏంటంటే లాస్ట్ టైం మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అభిషేక్ బెనర్జీకి 7,20,000 మెజార్టీ వచ్చింది. అదేంటంటే మన దగ్గర పులివెందుల టైపో లేదా కడప టైపో ఏజెంట్స్ పంపించేస్తారు అన్న అంటే డైమండ్ హార్బర్ లో అట్లా జరుగుతుంది అన్న ఆరోపణలు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ సింబల్ మీద టేప్ వేశారు. టేప్ వేసి చాలా చోట్ల వేశారు. తర్వాత లాస్ట్ టైం మొన్న చూశారు మీరు. ఎందుకు ఫస్ట్ చాలా పీస్ఫుల్ గా జరిగిందంటారు. మొత్తం మా బీజేపీ క్యాండిడేట్ ఓట్ వేయడానికి పోతే ఆయన తృణమూల్ కాంగ్రెస్ పీస్ఫుల్ అంటే సంగప్ప గారు నేను చెప్పేది ఏంటంటే ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు. రీపోలింగ్ జరగలేదు. రీపోలింగ్ మీరు అడిగారు అనుకోండి, రీపోలింగ్ స్థాయిలో అక్కడ ఓటర్లు మీకు అంటే మీరు మిగతా రాష్ట్రాలు వేరు, వెస్ట్ బెంగాల్ స్టాండర్డ్ వేరు. వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరిగితే అనొద్దు కానీ కనీసం 34 మంది చనిపోతారు. అంటే అది ఇప్పుడు కాదు లెఫ్ట్ ఫ్రంట్ తృణమూల్ గొడవ పడ్డప్పుడు కూడా అంతే. అక్కడ పంచాయతీ పోల్స్ అయినా ఇప్పుడు ఈవెన్ కమ్యూనిస్టు తృణమూల్ ఉన్న టైంలో అది జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా చాలా చోట్ల దాడులు ఇప్పుడు గొడవలే. కనీసం 10-15 మంది పోలింగ్ రోజు చనిపోయి 20-25 మంది చనిపోయిన పారామిలిటరీ పనిచేసింది. ఈసారి పారామిలిటరీ మీకోసం పనిచేసిందా? శాంతిగా జరగడానికి పనిచేసింది భరత్ శాంతియుతంగా మీరే చెప్తున్నారు కదా. అప్పటి నుంచి నేనే మాట్లాడతాను, మీరే మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక్క దగ్గర జరగలేదు, హింస ఎక్కడ జరగలేదు మీరే చెప్తున్నారు. సో అది మా కోసం పని చేసింది అంటే మీరు ఎట్లా అంటారు మీరు? అది పారామిలిటరీ వల్ల మీరు ఇంతకు ముందు చెప్పినటువంటి లోక్సభ ఎలక్షన్ లో జస్ట్ 79% పోల్ అయింది. ఈ రోజు 93-94% పోల్ అవుతుంది.
అప్పుడు ఎందుకు తక్కువ పోలైంది ఇప్పుడు ఎక్కువ పోలైంది అంటే అప్పుడు మా హిందువులు ఎవరు ఓటు వేయడానికే రాలేదు కదా, వచ్చిన వాళ్ళు తరిమి కొట్టిరు. మీరు చూసి పోలింగ్ పర్సెంటేజ్ అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. దానికి కారణం సర్, ఎందుకంటే డబుల్ డూప్లికేషన్ ఓట్స్ ఇవన్నీ కూడా పోయినాయి, డిలీట్ అయినా కూడా పోయినాయి. చాలా పెరిగింది ఇక్కడనే. ఇప్పుడు 83-84% నుంచి 93-94 10% పెరిగింది ఇక్కడ. తమిళనాడు కూడా పెరిగింది. తమిళనాడు హైయెస్ట్ ఎవర్ పోలింగ్. వేరే దగ్గర 4-5% పెరిగింది అనుకుంటే. ఒకసారి తమిళనాడు చెప్తా ఏంటండి, తమిళనాడు ఇప్పటిదాకా 91% చూపిస్తుంది ఇది. ఓకే, కేరళ అది ఆత్మసాక్షి సంస్థ, మన లోకల్ సంస్థ. ఎస్, పీసీఆర్ ఒకసారి నేషనల్ సంబంధించి మాత్రమే పెట్టండి, ఇంకా లోకల్ తీసేయండి. నేషనల్ సంబంధించిన గ్రాఫిక్స్ మాత్రమే ప్లే చేయండి, పీ మార్క్ కానీ లేకపోతే, ఎందుకంటే మొదలు మనకు ఏది రాలేదు కాబట్టి లోకల్ సంస్థలు తీసుకున్నాం మనం. వీ షుడ్ గివ్ మోర్ ప్రామినెన్స్ టు జీనియా కానీ, తర్వాత పీ మార్క్, మ్యాట్రిజ్, యాక్సిస్ మై ఇండియా, వీటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఉంచండి. పీపుల్స్ వీటికి సంబంధించి మాత్రమే ఉంచండి, మిగతా తీసేయండి. ఎస్, రాత్రి నిన్నటి రాత్రి వీడియోలు వచ్చినాయి చాలా చోట్ల, మైక్లలో చెప్తున్నారు వాళ్ళు, మీరు ఒక్కళ్ళ బయటకు వచ్చి ఓటేసారంటే వాళ్ళ హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో పోయి వాళ్ళు చెప్తున్నారు, మీ తోళ్ళు వలిస్తామని చెప్తున్నారు వాళ్ళు. అయినా కూడా ఆ గ్రామాల ప్రజలు బయటకు వచ్చి ఓటేసినారు, చాలా సంతోషం. వాళ్ళు ఎంత భయపెట్టినారు. లాస్ట్ టైం గతంలో జరిగింది అదే, ఈసారి వాళ్ళు ఏమంటారంటే ఈ పారామిలిటరీ వాళ్ళు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతారు, రేపు మీ సంగతి చూస్తాము, మీ తోలు వలుస్తామని చెప్పి అంత భయపెట్టినారు. అయినా కూడా ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేసినారు. వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అంటే సంగప్ప మీరు కూడా ఏం తక్కువ లేరు. ఏమిటంటే యాక్ట్ గా మీరు బయటకు వస్తే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా ఉంటారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు కాదు, ఇంకో 60 రోజులు ఉంటారు వాళ్ళు అక్కడ. ఒకవేళ పోల్ పర్సెంటేజ్ పెరగకూడదు, మీరు అన్నట్టు ఓటు వేయడానికి వాళ్ళు రాకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక వర్గాన్ని మేము భయపెట్టి పారామిలిటరీ ద్వారా వాళ్ళకి భయపెట్టి ఓటు వేయడానికి రానియకపోతే మరి పర్సెంటేజ్ రాకపోవు కదా. ఈ రోజు మీరు 93% వస్తుంది, 94 వస్తుందంటే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసినారంటే కదా సార్. గొడవ చేసేటోళ్ళు బయటకు రాలేదు, ఓటేసి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇంతకు ముందు ఎవడైతే గొడవ చేసేటోడో, హిందువుల ఇండ్లపై దాడులు చేసి ఇల్లు కాలబెట్టేవాడో, హిందువులు ఓటేయడానికి వస్తే భయపెట్టి వాళ్ళని దాడులు చేసేటోళ్ళు, మీరు ఇంతకుముందు భరత్ చెప్పినట్టు హత్యలు చేసేటోళ్ళు, వాళ్ళందరూ కూడా జస్ట్ ఓటేసి పోయి ఇంట్లో కూర్చున్నారు చాలా చోట్ల. లేకపోతే వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని తిరిగేటోళ్ళు కదా, పెద్ద పెద్ద తలవార్లు పట్టుకొని స్వైరవిహారం చేసేటోళ్ళు, తుపాకులు పట్టుకొని లోకల్ తపంచాలు పట్టుకొని స్వైరవిహారం చేసేటోళ్ళు. ఈసారి ఎవడు చేయలేదు. నేను చెప్తాను, అరే ఇంతకుముందు మన కోల్కతాలో టౌన్ లో మీరు చెప్పిన టౌన్ లో వాళ్ళు సింబల్ మూసేస్తే ఎంత ఏం ప్రజాస్వామ్యం ఇది. వాళ్ళు ఏం దీన్ని నమ్ముకున్నట్టు వాళ్ళు సింబల్ మీద మొత్తం అలా మీకు కనిపిస్తే అన్ని ఉన్నాయో, బీజేపీ కూడా కనిపిస్తలేదు, స్టిక్కర్ పెట్టేసినారు. ఏంది బటను సింబల్ అన్ని, ఇక మొత్తం ఏరియా వచ్చినా కూడా పడద్దు, అట్లా అంత చేసిన అంత దుర్మార్గంగా ఉండే. ప్రజాస్వామ్యయుతంగా ఈసారి రీపోలింగ్ అడగండి, ఒకవేళ అట్లా జరిగితే రీపోలింగ్ అడగొచ్చు కదా ఆ బూత్లలో. అడుగుతుండొచ్చు, ఒక 2-3 బూతులలో దొరికినాయి కాబట్టి అడుగుతారు, ఎక్కడెక్కడ జరిగితే అక్కడ అడుగుతారు గ్యారంటీ. ఓకే, ఇప్పుడు అక్కడ ఓవరాల్ గా భరత్ మాకైతే హోప్ ఉంది. ఈరోజు సరే ఒక పీపుల్స్ పల్స్ ఒకటి, ఇంకొకటి రెండు వదిలేస్తే మిగతా అన్ని కూడా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నాయి. ఖచ్చితంగా మాకైతే హోప్ఫుల్ గా ఉన్నాం, మేము హోప్ఫుల్ గా ఉన్నారు, పక్కా ఉన్నాం. కానీ భరత్ గారు, ఇది మొత్తం బీజేపీ టీఎంసీ యాంగిల్ కాకుండా ఈ ఎలక్షన్స్ వేరే యాంగిల్ లో కూడా చూడాలండి.